సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సంగారెడ్డి మున్సిపల్ ఇన్ఛార్జ్ రాజ్నాథ్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ బాకీ కార్డు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ 26 నెలల పాలనలో చేసిన అభివృద్ధి ఏంటి, బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి ప్రజల ముందుంది, వార్డు వారీగా కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయని అన్నారు. సెంట్రల్ మీడియం లైటింగ్, మిషన్ భగీరథ వంటి కీలక ప్రాజెక్టులు, ఆచరణకు సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోంది. గ్యారంటీలను బాండ్లుగా ఇచ్చి అబద్ధాలు చెప్పిన కాంగ్రెస్ అబద్ధాలకు అంబాసిడర్ రేవంత్ రెడ్డి. 26 నెలల్లో అభివృద్ధి లేకుండా కేసీఆర్, కేటీఆర్, హరీష్లపై విమర్శలే. రేవంత్ మాటల వల్ల పిల్లలు చెడిపోతారని, టీవీ చూడనివ్వని తల్లిదండ్రులు, ప్రతి ఇంటికి కాంగ్రెస్ బాకీ కార్డు పంపిణీ చేస్తామని అన్నారు. గతంలో పట్టాలిచ్చి అధికారంలో ఉండి కూడా జగ్గారెడ్డి అప్పుడే పొజిషన్ చూపించలేదు. ఇప్పుడు ఎన్నికల కోసం స్థలాలు ఇస్తామంటూ మోసం. 2 సంవత్సరాలుగా గుర్తుకు రాని స్థలాలు ఇప్పుడు ఎలా గుర్తొచ్చాయి? ఆవేశంలో అధికారం లేక జగ్గారెడ్డి మాట్లాడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కసాల బుచ్చిరెడ్డి, మాజీ సీడీసీ చైర్మన్ విజేందర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ కొండలరెడ్డి, మందుల వరలక్ష్మి, వెంకటేశ్వర్లతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి గడిచినటువంటి 5 సంవత్సరాల్లో మరి అంతకుముందు 5 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్న 10 సంవత్సరాల్లో మరి పట్టణంలో ఎంత అభివృద్ధి జరిగిందనేది మీ కళ్ళ ముందరనే ఉంది. అభివృద్ధి అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియ. మరి అభివృద్ధిలో పట్టణ ప్రజలకు ఏదైతే మౌలిక సదుపాయాలు అవసరమో మరి ఆ రకంగా పోయినసారి అందరి యువకులను గెలిపిస్తే మరి ఒక్కొక్క వార్డులో దాదాపుగా 3 కోట్ల రూపాయల వర్కులు పూర్తి చేసుకోవడం జరిగింది. అదే కాకుండా శాశ్వత అవసరాలకు సంబంధించి కూడా మనం సెంట్రల్ మీడియం కానీ, మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు అందించడం కానీ, మరి ఇంకా ఎన్నో అభివృద్ధితో పాటు మరి గత ప్రభుత్వం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేదల సంక్షేమం ఎంత బాగా చేసిందో మరి ఈరోజు మనందరికీ తెలుసు. మరి ఈరోజు కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆచరణకు సాధ్యమైనటువంటి హామీలు చెప్పి ఒక దశలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు, ఎన్ని సాధ్యమైతే అన్ని అబద్ధాలు చెప్తాం, అవి మేము ఆచరించేది లేదు, వాళ్ళు మోసపోవడానికి ఎలా అలవాటు పడ్డారు, ఈరోజు వాళ్ళు మోసపోవడానికి ఎలా అలవాటు పడ్డారు కాబట్టి మేము చెప్పడంలో తప్పేమి అని బహిరంగంగా చెప్పడం కూడా జరిగింది, మనందరికీ తెలుసు. మరి ఆరోగ్యంగా ఈరోజు మున్సిపల్ ఎన్నికలు కూడా దాదాపు సంవత్సర కాలం అయిపోయింది. మరి ఇప్పటికీ పెట్టకపోవడం, మరి పెట్టినప్పుడు వారు ఇచ్చిన హామీలు 420 హామీలు కానీ 6 గ్యారంటీలు కానీ మరి ఏవి కూడా సక్రమంగా నెరవేర్చకపోగా మరి అప్పుడైతే బాండ్ల రూపంగా రాసిచ్చి మీరు దగ్గర పెట్టుకోండి, మేము అధికారంలోకి రాగానే అన్ని గ్యారంటీలు అమలు చేస్తాం, మీరు ఇప్పుడు రైతు బంధు తీసుకోకండి, కళ్యాణ లక్ష్మి తీసుకోకండి, ఈరోజు కళ్యాణ లక్ష్మి మీరు 1,00,000 రూపాయలే తీసుకుంటారు ఈరోజు ఇస్తే, మరి రేపైతే
మేము అధికారానికి వచ్చినాక దీంతో పాటు తులం బంగారం కూడా ఇవ్వడం జరుగుతుంది అని ఎన్నో రకాల అబద్ధాలు ఆడి మరి ఈరోజు అధికారంలో రావడం జరిగింది. మరి ఇంత ఘోరంగా అభివృద్ధి అబద్ధాలు ఆడి మరి నోటికి వచ్చింది మాట్లాడి వాళ్ళ నోటికే మొక్కాలి. ఈరోజు అబద్ధాలకి అంబాసిడర్ ఎవరు అంటే రేవంత్ రెడ్డి అని చెప్పక తప్పదు. మరి అన్ని అబద్ధాలు ఆడిన తర్వాత మరి ఈరోజు ప్రజలు ఏంత కోపంతో ఉన్నారో మనందరికీ తెలుసు. మరి ఇన్ని అబద్ధాలతో ఈరోజు మున్సిపల్ ఎన్నికలకు వెళ్తున్నాడు. ఈ 25 మాసాల్లో ఏ ఒక్కరోజు కూడా తాను చేసిన అభివృద్ధి ఏంది అది చెప్పడం మానేసి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఈ ముగ్గురిని తిట్టడమే సరిపోయింది తప్ప ఇంకోటి కాదు. మరి ఈరోజు ప్రజలు చీతరించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. ఆ నోటి కప్పు మరి భరించలేకపోతున్నామనే పరిస్థితి ఈరోజు ప్రజల్లో కలుగుతూ ఉంది. ఆ మాట కనుక చిన్న పిల్లలు వింటే అలవాటు ఎక్కడ చేసుకుంటారో అనే టీవీ ముందరికి వెళ్ళి పిల్లల్ని జరిపే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఇంత అసభ్యకరంగా అసహ్యంగా ఈరోజు నవ్విపోదురాక నాకేంటి సిగ్గున్నట్టుగా ఆయన తీరు కొనసాగుతున్న ఈ తరుణంలో మరి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మరి ఈరోజు కాంగ్రెస్ ఇచ్చినటువంటి బాకీ కార్డ్ ఇందాక ఆవిష్కరించుకోవడం జరిగింది. ఆ బాకీ కార్డులో పేదలందరికీ ఈరోజు లాభోక్తులు ఎవరైతే ఉన్నారో ముసలి వాళ్ళు పెన్షన్ రాక, దివ్యాంగులు మరి 4,000 నుంచి 6,000 ఇస్తామని చెప్పి మరి అదే రకంగా పెన్షన్ అయితే 2,000 నుంచి 4,000 ఇస్తాం. ఈ రకంగా ఆటో డ్రైవర్లకి 12,000 రూపాయలు ఇస్తామని ఎన్నో అబద్ధాలు ఆడి ఈరోజు అధికారంలోకి వచ్చిండ్రు. మేము ఈరోజు ప్రతి ఇంటికి గడపకి ప్రతి మనిషికి ఈ కార్డు చేరవేయటం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళు నిండు మనసుతో ఈ 38 వార్డుల్లో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను నిండు మనసుతో ఆశీర్వదించి గెలిపించాలనేది మేము మనస్ఫూర్తిగా వారిని కోరుతా ఉన్నాం. మరి గతంలో మరి 2 సంవత్సరాల క్రితం ఎట్లయితే వాళ్ళు ఆశీర్వదించి మరి నన్ను గెలిపించారో ఈరోజు వారు ఈ వార్డు కౌన్సిల్గా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద ఓటేయాలి, ఆ క్యాండిడేట్లను ఆశీర్వదించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మరి ఇప్పుడేమో అన్ని కల్లవలి మాటలు. ఎప్పుడో 12-13లో ఇచ్చినటువంటి పట్టా సర్టిఫికెట్లు మరి ఆ రోజు ఇంకా అధికారంలో ఉంది వాళ్ళే 14 వరకు. మరి వాళ్ళకి స్థలం ఆ ప్లాటెడ్ ఏరియాను చూపించక వాళ్ళని అగమ్య గోచరం పాలు చేసి మరి ఈరోజు 18 నుంచి 23 వరకు తనే ఎమ్మెల్యే ఉండి ఆ రోజు ఒక్క మాట కూడా మాట్లాడకుండా మరి ఈరోజు 2 సంవత్సరాలు అంటే 25 మాసాలు అయిపోయింది అధికారం వచ్చి, ఇప్పటిదాకా పట్టించుకోలేదు. ఇప్పుడేమో ఓన్లీ మేము ఇస్తాం సర్టిఫికెట్లు, మేము చూపిస్తాం స్థలాలు అని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి మరి గౌరవ శాసనసభ్యులు ప్రభాకర్ గారికి, వేదిక పెద్దలందరికీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మున్సిపల్ ఎన్నికలు షెడ్యూల్ రేపో ఎల్లుండో మాపో విడుదల కాబోతా ఉంది. ఈ సంగారెడ్డి గత 5 సంవత్సరాలు బీఆర్ఎస్ చైర్మన్ ఉండే 2014 నుంచి 18 వరకు మా అన్న ప్రభాకర్ ఎమ్మెల్యే ఉండే. తర్వాత 2018 నుంచి 2023 దాకా జగ్గారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి, తర్వాత ఈ 2 సంవత్సరాలు ప్రభాకర్ అన్న ఎమ్మెల్యేగా గెలిచి. ఒకటే అడుగుతున్నాం,
టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకైతే ఏదైతే నిత్యం అవసరం ఉందో మంచినీళ్ళు కానీ, శానిటేషన్ కానీ, అదేవిధంగా రోడ్లు కానీ, ఇవన్నీ కూడా 10 సంవత్సరాల్లో ఈ సంగారెడ్డి మున్సిపాలిటీకి అనేక నిధులు ఇచ్చి అన్ని కార్యక్రమాలు చేసింది. కానీ దురదృష్టం ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో 50 కోట్ల రూపాయలతోటి టీఎఫ్ఐడిసి నిధుల నుంచి ఈ సంగారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలకు ఆనాడు ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో దీనికి డబ్బులు కేటాయించడం జరిగింది. కానీ కొన్ని టెండర్లు అయిన తర్వాత కొన్ని పనులు అయినాయి. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ప్రజా అవసరం కోసం ఇంత పెద్ద పట్టణం సంగారెడ్డి పట్టణం, నువ్వు 15 సంవత్సరాల అధికారంలో ఉన్నావు, 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు, కానీ ఎక్కడాడు కూడా ఆలోచన చేయకుండా మార్కెట్ లేకుండా కానీ మేము ఆలోచన చేసి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఉండాలి, ఒకే జాగాలో ఒకే సముదాయంలో ఒక మనిషి ఎక్కడైతే పోతామో కూరగాయలు కావచ్చు, మటన్ కావచ్చు, ఫిష్ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ అభివృద్ధి మార్కెట్ ఉండాలనే ఉద్దేశంతో మేము డబ్బులు మంజూరు చేసి పనులు ప్రారంభిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న నిధులు వెనక్కి లాక్కొని అభివృద్ధిని నిరోధించినటువంటి జగ్గారెడ్డి. ముఖ్యంగా ఈనాడు సంగారెడ్డి ప్రజలు చాలా విఘ్నులు, చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఉద్యోగస్తులు ఎక్కువ ఉంటారు, తెలివైన వాళ్ళు ఎక్కువ ఉంటారు. విఘ్నులైనటువంటి సంగారెడ్డి ప్రజలు తప్పకుండా బీఆర్ఎస్ కౌన్సిలర్లను, బీఆర్ఎస్ జెండా తప్పక ఎగరేస్తామని కూడా ఈ సందర్భంగా ప్రజలను ఆకర్షిస్తున్న ప్రజలు. సంగారెడ్డిలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలు ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్న సంగారెడ్డి కానీ సదాశివపేట 2 మున్సిపాలిటీలకు సంబంధించి మరొకసారి ఎన్నికల ముందుగా పేద ప్రజలను మోసం చేసే కుట్ర జరుగుతూ ఉంది. కాబట్టి మేము ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నాం, ఒక్కసారి ఆలోచించండి. ఏదైతే 5,500 సర్టిఫికెట్లు ముందు 2 సంవత్సరాల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోకముందే 12-13లో 5,500 సర్టిఫికెట్లు ఇచ్చి మన సదాశివపేటలో సమావేశం పెట్టి, మళ్ళీ నిన్న సంగారెడ్డిలో సమావేశం పెట్టి మీ అందరికీ పొజిషన్ చూపిస్తా అని చెప్పి మరొకసారి మోసం చేసే విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే జగ్గారెడ్డి అనేటోడే అబద్ధాల మనిషి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే రాష్ట్రమంతా ఒకరికి పోతే మొన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినైనా నాకు కేసీఆర్ గారు రాజకీయ భిక్ష పెట్టిండు, శాసనసభ పంపడానికి కేసీఆర్ గారు అని చెప్పిండు. ఆయన ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఫస్ట్ టీఆర్ఎస్ సింబల్ మీదే శాసనసభ విషయం మర్చిపోయి మరి తెలంగాణ ద్రోహిగా పాల్పడి 2014 ఎన్నికలు వచ్చినప్పుడు రాజశేఖర్ పంచాయతీ చేరి తెలంగాణ రాష్ట్రం ఇవ్వద్దు, ఇస్తే కనుక సంగారెడ్డిని తీసుకుపోయి బిజార్లో కలపాలని చెప్పిండు. లేకపోతే ఇట్లే సంగారెడ్డిని తెలంగాణ రాష్ట్రంలో ఉంచి తెలంగాణ ఇస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి మొదటి అబద్ధం ఆడాడు. అయిపోయింది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, 14లో పోటీ చేసింది, మళ్ళా రాజకీయ సన్యాసం తీసుకోలేదు. పోటీ చేస్తే చిత్తు ఓడించే ప్రజలు. ఎందుకంటే కొల్లూరులో కావచ్చు, అమీన్పూర్లో కావచ్చు, ఇక్కడ ఉన్న బీర్ ఫ్యాక్టరీలో కావచ్చు, ప్రభుత్వ భూములన్నీ కూడా దారాదృష్టం చేసినాం. 6 మంది ముఖ్యమంత్రులు సంగారెడ్డి తీసుకొచ్చినప్పుడు ఎన్ని వేల సర్టిఫికెట్ ఇచ్చినావు ఒకసారి జగ్గారెడ్డి సమాధానం చెప్పాలి. సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీ ప్రజలకు మరి 5,500 సర్టిఫికెట్లు ఇచ్చి ఇవ్వకున్నావు తప్ప మరి అప్పుడు నీకు భూమి దొరకలేదా? నీదే ప్రభుత్వం. మరి రాజశేఖర్ దగ్గర మొత్తం నడిచే కిరణ్ కుమార్ దగ్గర కావచ్చు, రోషాయ్ దగ్గర కావచ్చు, సంగారెడ్డికి 4 సార్లు తీసుకొచ్చినా అని చెప్పి నువ్వే ప్రకటించినావు. ఎంతమంది సర్టిఫికెట్ ఇచ్చినావో సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. దాని తర్వాత చూస్తే మళ్ళా అవి ఇయ్యలే, 2 ఏళ్ళు సర్టిఫికెట్లు అయిపోయినాయి. తర్వాత 18 ఎన్నికల్లో మళ్ళీ మేనిఫెస్టో పెట్టాడు. సంగారెడ్డిలో ఐఐటి కట్టిర్రు, కలెక్టరేట్ అన్ని కట్టిర్రు, ఐఐటి పక్కకే పేదలకు స్థలం ఇస్తా, 10,000 ఇళ్ల స్థలాలు ఇస్తా అని చెప్పి మళ్ళీ మాట ఇచ్చాడు. ఏటీఎంల సంగతి అవన్నీ పక్కకు పెడితే ఇళ్ల స్థలాల గురించి మాట్లాడుతుంది. కాబట్టి ప్రతి ఇంటికి ఏటీఎం కార్డు ఇస్తా, గల్లీకో ఏటీఎం మిషన్ పెట్టిస్తాను